హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్లోకి టమాటా పప్పు చేశాను. మీరేం చేశారో కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వచ్చేస్తే 2 కప్పులు వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు కుక్కర్లో వేసుకొని అందులోనే 4 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు, కారం, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిచ్చిన పప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత పోపు కోసం మనం ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలు కూడా దంచి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని 2 నిమిషాలు గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.